వాట్సాప్ గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు జూహీ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ గైస్. ఏంటి జూహీ సారీ వేసుకున్నావు, ఎక్కడికైనా వెళ్తున్నావా అనుకుంటున్నారా? లేదు, ఎక్కడికి వెళ్ళట్లేదు అనమాట, ఊరికే వేసుకున్నాను. యాక్చువల్లీ ఎస్, మీరు వినిండేది కరెక్ట్, ఊరికే వేసుకున్నాను. ఈరోజు సాటర్డే, కొద్దిసేపట్లో పూజ చేయాలి. యాక్చువల్లీ చాలా లేట్ అయింది. అక్కడ నుండి వచ్చిన తర్వాత గెటింగ్ బ్యాక్ టు మై రొటీన్ ఈజ్ వెరీ హార్డ్ గైస్. ఇప్పుడు ఆల్రెడీ 10:30 అయింది. ఫ్రెష్ అప్ అయ్యాను అండ్ శారీ కట్టుకోవడానికి ఒక అర్ధగంట. ముందైతే ఎంత ఫాస్ట్గా కట్టేసుకుంటా ఉంటావు, ఒక్కొక్కసారి శారీస్ అసలు సెట్టే కావు. దట్టు ఇంత సాఫ్ట్ శారీ కూడా ఈరోజు ఇంత లేట్ అయింది. సో యాక్చువల్గా మార్నింగ్ కబోర్డ్ ఓపెన్ చేసినాను అనమాట. వాటర్ ఓపెన్ చేస్తే మొత్తం ఇట్లా లైన్గా ఉన్నాయి శారీస్. ఇట్లా చూసాను, ఇవన్నీ ఎప్పుడు కట్టుకోవాలి, సాఫ్ట్గానే ఉన్నాయి కదా, అట్లీస్ట్ వీక్లీ ఒక్కసారైనా కట్టుకుంటే బెటర్ అనిపించింది. ఫ్రైడే కానీ సాటర్డే కానీ ఎలాగో పూజ చేస్తా కదా, సో ఈ రెండిట్లో ఒక రోజు పక్కా కట్టుకుందాం అనుకున్నాను. నా ఐడియా బాగుంది అనుకుంటే డెఫినెట్లీ మీరు కింద కామెంట్ సెక్షన్లో శారీ సింబల్ ఎమోజీ వస్తుంది కదా, అది పెట్టండి. బికాజ్ చాలా ఉంటాయి శారీస్. నేను కొత్తగా కూడా కొంటున్నాను అనమాట. అమెజాన్లో మళ్ళీ 2 శారీస్ ఆర్డర్ చేశాను నేను. అన్నీ కొనడమే అయింది. మనం ఒకసారి వేసుకొని అవి రిపీట్ చేయకపోతే వేస్ట్ కదా ఇంత మంచి శారీస్ అని చెప్పేసి వీక్లీ వన్స్ ఒక్కోటి అట్లా రిపీట్ చేద్దాము అనుకుంటున్నాను. అండ్ ఈ కంప్లీట్ శారీ లుక్ నేను ఆల్రెడీ షార్ట్ వీడియో షూట్ చేస్తూ ఉన్నా అనమాట. సో దాంతోపాటు ఇంకా జ్యువెలరీ కన్ఫ్యూజన్లో ఉంది. లిప్స్టిక్ అయితే ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు. ఐఎమ్ లవింగ్ దీస్ లిప్స్టిక్స్ గైస్. ఇవి మామాఅర్త్ నుండి మామాఅర్త్ క్రీమీ మ్యాట్ లాంగ్ స్టే లిప్స్టిక్స్. ఇవి చాలా చాలా బాగున్నాయి. బెస్ట్ పార్ట్ ఏంటంటే నాకు ప్యాకేజింగ్ గైస్. మనము ఎప్పుడైనా షేడ్స్ అబ్బా ఇదే షేడ్ అని ఇట్లా వెతుక్కుంటూ ఉంటాం కదా, అసలు అవసరమే లేదు. వాళ్ళు లోపల లిప్స్టిక్ కలర్ ఏముందో బయట ప్యాకేజింగ్లో అదే ఇచ్చారు. దిస్ ఇస్ సో మచ్ హార్డ్ వర్క్. ఎందుకంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ ఉంటుంది అనమాట. లోపల ఏ షేడ్ ఉందో బయట ప్యాకేజింగ్ కూడా సేమ్ అదే షేడే ఉంటుంది. అండ్ చాలా లాంగ్ లాస్టింగ్ అనిపించాయి అనమాట నాకు. సో ప్రస్తుతానికి ఐఎమ్ గోయింగ్ టు వేర్ దిస్ లిప్స్టిక్ ఓన్లీ. ఈ కలర్ బాగా సెట్ అవుతుంది అనిపిస్తుంది. ఒక్కోసారి ఏమో రెడ్ కూడా బాగా సెట్ అవుతుంది అనిపిస్తుంది. బట్ దీని తర్వాత మనకి ఇంకా కొన్ని క్యాజువల్ వర్క్స్ ఉన్నాయి. దానికి రెడ్ అయితే మరీ ఎక్కువ అయిపోతుందేమో, వద్దు. జస్ట్ క్యాజువల్గా మై ఫేవరెట్ న్యూట్రల్ షేడ్. కానీ మీకోసం అయితే నేను మొత్తం అన్ని షేడ్స్ ఒకసారి స్వాచ్ చేసి చూపిస్తాను. బికాస్ దెర్ ఆర్ సో మెనీ బ్యూటిఫుల్ షేడ్స్. ప్రతి ఒక్క స్కిన్ టోన్కి సెట్ అయ్యేలా ఉన్నాయన్నమాట షేడ్స్. దగ్గర ఉన్న షేడ్స్ నేను మీకు స్వాచ్ చేసి చూపిస్తాను. బేసిక్గా 9 షేడ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మన ఇండియన్ స్కిన్ టోన్స్కి బాగా సెట్ అవుతాయి అనమాట. ఫెయిర్, మీడియం, డస్కీ స్కిన్ టోన్ ఎవరికైనా చాలా మంచిగా సెట్ అవుతాయి. అండ్ కలర్ పే ఆఫ్ కూడా నాకైతే బాగా నచ్చిందండి. అండ్ ఇందులో మనకేంటంటే ఎస్పెషలీ విటమిన్ ఈ ఉంది, ముర్మురు బటర్ కూడా ఉంది కాబట్టి మన లిప్స్ అనేది చాలా హైడ్రేటెడ్గా ఉంటాయి. అండ్ దాంతోపాటు నాకు ఇంకొకటి నచ్చిండేది ఏంటంటే ఇది బ్లీడ్ ప్రూఫ్ అండ్ ట్రాన్స్ఫర్ ప్రూఫ్ కూడా. చాలా లాంగ్ స్టే వరకు ఉంటుంది. అంటే మనకు 8 hours పాటు లిప్స్టిక్ అనేది లాంగ్ స్టే ఇస్తుంది అనమాట. అండ్ నాన్ డ్రైయింగ్ అండ్ నాన్ ఫ్లేకీ ఫార్ములా ఇది. ఫ్లేక్ అప్ అయిపోవడము లేదంటే ఇట్లా మనం ఏదైనా మధ్యలో సెంటర్లో వెళ్ళిపోతుంది కదా, అలా ఏముండదు అనమాట. స్టే అంతా కూడా చాలా చాలా బాగుంటుంది. అండ్ దిస్ ఈజ్ ఆల్సో మేడ్ సేఫ్ సర్టిఫైడ్ అండి. సో ఎవరైనా డే టు డే బేసిస్లో యూస్ చేసే వాళ్ళు ఉంటే ఆరామ్గా యూస్ చేసుకోవచ్చు. జస్ట్ మనకు 1 స్ట్రోక్లో మనకు మంచి ఇంటెన్స్ కలర్ పే ఆఫ్ ఉంటుంది అనమాట. అండ్ ఈవెన్ టెక్స్చర్ కూడా మనకు క్రీమీ మ్యాట్ టెక్స్చర్ ఉంటుంది కాబట్టి మన లిప్స్ కూడా చాలా బాగుంటాయి అనేది నా పర్సనల్ ఒపీనియన్. అండ్ ప్రైస్ కూడా చాలా తక్కువ. ఇన్ఫ్యాక్ట్ ఇది ఒక్కొక్క లిప్స్టిక్ 399కే వస్తుంది. ఆఫర్ ఉంటే ఇంకా మీకు తక్కువ ప్రైస్కి కూడా రావచ్చేమో. అండ్ మీరు ఈ ప్రోడక్ట్స్ అన్నీ తీసుకోవాలనుకుంటే నేను నా కూపన్ కోడ్ ఇక్కడ మెన్షన్ చేస్తూ ఉంటాను చూడండి. సో అది యూస్ చేస్తే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది అనమాట. 20% ఆఫ్ వస్తుంది వెబ్సైట్లో. సో ప్రోడక్ట్స్ అన్నీ మనకు వెబ్సైట్లోనే కాకుండా అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్లో ఉంటాయి. సో డెఫినెట్లీ చెక్అవుట్ చేయొచ్చు. అండ్ వాళ్ళది ఆఫ్లైన్ స్టోర్ ప్రెజెన్స్ కూడా ఉంటుంది. మీకు దగ్గరలో ఉన్న ఆఫ్లైన్ స్టోర్స్లో అయినా దొరుకుతాయి అనమాట, ఇబ్బంది ఏం లేదు. అండ్ నాకు వాళ్ళ దాంట్లో నచ్చిన ఇంకొక ఇనిషియేటివ్ ఏంటంటే మన ఆర్డర్ ద్వారా వాళ్ళు ట్రీస్ని పెంచుతారనమాట. సో 2025 లోపు 1 million ప్లాంట్స్ని పెంచాలని చెప్పేసి ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు. సో డెఫినెట్లీ చెక్అవుట్ ఆల్ ద ప్రోడక్ట్ లింక్స్ అండ్ డిస్క్రిప్షన్ అండి. ఎండ్ ఆఫ్ ది డే మేకప్ అంతా రిమూవ్ చేయడం కూడా ఇంపార్టెంట్ కాబట్టి యూ కెన్ యూస్ దెమ్. మామాఅర్త్ మిసిలర్ జెంటింగ్ మేకప్ రిమూవింగ్ వైప్స్. ఇది చాలా జెంటిల్గా రిమూవ్ చేస్తుంది అనమాట మేకప్ని అంతా కూడా. వితిన్ 1 స్వైప్లో మేకప్ అంతా క్లియర్గా రిమూవ్ అవుతుంది. మీరు కావాలనుకుంటే దీన్ని కూడా చెక్అవుట్ చేయొచ్చు.
ఫ్లవర్స్ ఈరోజు ఫ్రిడ్జ్లో పెట్టేసినాను ఏకంగా, ఎందుకంటే బాగా లేట్ అయింది కదా, వాడిపోయినట్టు అనిపిస్తాయి, రేపటి వరకు అన్న ఫ్రెష్గా ఉండవని చెప్పి. యూజువల్గా అయితే ఆ అబ్బాయి 9 o'clockకి తెస్తాడండి. మొన్న ఏం చెప్పినా అంటే నాకు 9 o'clockకి తీసుకురావద్దు, మార్నింగ్ 7కే తీసుకొచ్చేసే అని చెప్పి. ఎందుకంటే ఒక్కొక్కసారి నేను త్వరగా త్వరగా పూజ చేయాలనిపిస్తుంది, చూస్తే పూలు ఉండవు, ఊరికే నాకు టైం వేస్ట్ కదా, ముందే తెస్తే నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు అని చెప్పి 7కి తెమ్మన్నా. 7కి అబ్బాయి బెల్ కొట్టిండి, నాకు బాగా వినపడింది. బెల్లుతో పాటు నా అలారం కూడా రింగ్ అయింది, అది ఆఫ్ చేసి మరీ పడుకున్నాను తెలుసా నేను ఈరోజు. ఎందుకు ఒక్కొక్కసారి భలే లేజీగా అనిపిస్తూ ఉంటుంది కదా కదా దర్శన్. అండ్ దట్టు ఈరోజు శారీ అనుకున్నాను కాబట్టి శారీ కట్టుకుంటే ఇంకా కొంచెం లేట్ అయింది, బయటికి పోయేది ఉంది. యూజువల్గా ఇది సింగిల్ ప్లీట్ పెట్టుకున్నా బాగుంటుంది, కాకపోతే ఇది కొంచెం ట్రాన్స్పరెంట్ ఉందన్నమాట, దానికోసం అని చెప్పేసి ఇట్లా దర్శన్కి ఇదే నచ్చిందంట. సో షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేసిన. క్యూట్గా శారీ కట్టుకుంటే ఎవరైనా బ్యూటిఫుల్గా ఉన్నావు అంటారు, క్యూట్ కుక్క పిల్లలాగా ఉన్నావు అనేది కాంప్లిమెంటా? అయ్యో, ఇప్పుడు ఇది మామూలుగా అయితే బంతిపూలు బయట వేస్తాను అనమాట, బయట డోర్కి వేసేకి తీసుకొస్తాను, బికాస్ సాటర్డే ఇవి ఉంటాయన్నమాట మ్యాండేటరీ. ఈరోజు కన్ఫ్యూజన్, బయట వెళ్ళా ఇక్కడ వెళ్ళా అని చెప్పి కదా, చాలా రోజులు అయింది కదా ఇక్కడే వేసేద్దునా. అండ్ దాంతోపాటు సిల్వర్ అంతా కూడా వాషింగ్ అయిపోయింది కాబట్టి నాకేం పెద్ద పని లేదు, ఈరోజు జస్ట్ డెకరేట్ చేసి మనవి నెక్స్ట్ పనులు చూసుకునేటివే. అండ్ ఇంకొక సాడ్ థింగ్ ఏం తెలుసా అండి, అక్కడ లైట్ ఎంత బాగుంటా ఉంటుందో తెలుసా, గోల్డెన్ కలర్ వార్మ్ లైటింగ్ వస్తూ ఉండే కదా, అది పోయిందనమాట, పడ్డం లేదు. ముందన్న అయితే బ్లింక్ అవుతా ఉండ, ఇప్పుడైతే అసలు పడను కూడా పడ్డం లేదు. అదో చూసినారా, రికార్డ్ అయిందా అది, ఇట్లా వచ్చి ఇట్లా ఆఫ్ అయింది అట్లా అనమాట. సో అది రిపేర్ చేయాలంటే ఏమవుతుందో తెలుసా, అది మొత్తం కార్వింగ్ చేసిండేది అంతా తీయాల్సి వస్తుంది, కానీ నాకు అది కావాలా. వార్మ్ లైటింగ్ ఉంటేనే ఒక రకంగా ఈ గుళ్ళల్లో ఎఫెక్ట్ వస్తుంది చూడండి, దేవుడిది వెనకల అట్లా వచ్చినట్టు అనిపిస్తుంది నాకు, చూడాలా. సో ప్రస్తుతానికి అట్లా రాళ్ళ బాగుంటాయి. గోల్డ్ లైటింగ్ ఉంటే వార్మ్ లైటింగ్ ఇంటికి ఒక రకమైన పాజిటివ్ వైబ్ ఉన్నట్టు, పాజిటివ్ వైబ్ కంటే ఇట్స్ వెల్కమింగ్ అని నా పర్సనల్ ఫీలింగ్. కొంతమందికి వైటే నచ్చచ్చు. ఓకే, లేట్ చేయకుండా పూజ చేస్తా ఫస్ట్. యూజువల్గా అయితే ఇదంతా మార్నింగ్ హౌస్ హెల్ప్ వాళ్ళు వచ్చే లోపల చేసుకుంటే చేసుకుంటారు. ఈరోజు వాళ్ళు వచ్చేది అయిపోయింది, మా కుక్కు కూడా వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్ కూడా చేసేసినారు, అంత లేట్ ఉన్నాను గైస్. మామూలుగా చేమంతి పూలు కట్టిండేటివి ఇస్తా ఉండ, ఈ సీజన్లో ఎందుకు అవి రావడం లేదంట సరిగ్గా, అండ్ ఆ పిల్లోడు మంచిగా లేకపోతే ఇయ్యడనమాట. సో అట్లా విడివి ఇచ్చి మల్లెపూలు ఇచ్చినాడు. పర్లేదు, దీంట్లో కూడా మనము ఎక్స్పర్టే కాబట్టి డెకరేషన్ బాగానే చేస్తాము. మన పూజ కంప్లీట్ అయిపోయింది. ఈరోజు ఇంకా కొంచెం పూలు తక్కువ అనిపిస్తున్నాయి కదా, ఫ్రేమ్స్కి అయితే కరెక్ట్ సరిపోతాయి మల్లెపూలు ఇచ్చిన, కానీ సపరేట్గా కట్టిండే పూలు వస్తాయి కదా, అవి రంగనాథ్ స్వామికి అట్లనే సాయిబాబాకి కొంచెం మాలలాగా వేస్తే బాగుంటుంది. నేను కృష్ణుడికి తక్కువ వస్తాయేమో అనుకున్నాను, బట్ ఇలా సెట్ చేసినాను, మల్లెపూలు కొంచెం ఎక్స్ట్రా ఇచ్చినాడు అనమాట. సో దాంతో నీట్ కొంచెం దిండులా కట్టేసి ఇట్లా చేసినాను. పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. సో కాసేపట్లో ఇంకా అత్తయ్య కూడా వస్తున్నారు అనమాట. దర్శన్ లేడు, మా అత్తయ్యని పిలుచుకురావడానికి వెళ్ళారు. వాళ్ళు యాక్చువల్లీ ఒకటి ఆయుర్వేదిక్ది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అనమాట. దేనికంటే మావయ్య వచ్చేసి నీ పెయిన్స్కి తీసుకుంటున్నారు, అండ్ అత్తయ్య వచ్చేసి మావయ్యకి పక్కనుండే ఏమన్నా ఈ కోకోనట్ తురుము అవన్నీ ఏవో కావాలంట. సో అవన్నీ ఇవ్వడానికి పక్కన ఉండడానికి వెళ్తున్నారనమాట. సో వాళ్ళు కూడా అలాగే కొంచెం స్పా టైప్లో ఏదో చేయించుకుంటున్నారు. వాళ్ళది ఈరోజు త్వరగా అయిపోయింది, సో అందుకే ఇక్కడికి వచ్చేస్తున్నారు. నేను లంచ్కి అన్నీ ఎలాగో ఇంకా అరేంజ్మెంట్స్ అన్నీ అయిపోయింటే వైట్ రైస్ ఒకటే అడిషనల్గా పెట్టినాను. సో యా, వాళ్ళు వచ్చే వరకు నేను కొంచెం నా వర్క్స్ ఉండేటివి కంప్లీట్ చేసుకొని మనం తర్వాత బయటకు వెళ్ళాలి ఎక్కడికని. ఎట్లానో బ్లాగ్ చూస్తూ ఉంటారు కదా, కీప్ ఆన్ వాచింగ్. సూపర్ గా కడుస్తుంది. థ్యాంక్ యూ. దర్శన్ గ్యాస్ వచ్చింది, ఏమైంది తెలుసా, గ్యాస్ వాళ్ళు వచ్చి బెల్ కొట్టినారు. ఏం కావాలండి అని అడిగినా ఫస్ట్, అంటే గ్యాస్ వాళ్ళము అన్నారు. గ్యాస్ ఇవ్వండి అని ఏమనలేదు, గ్యాస్ వాళ్ళం మేము అన్నాడు. చెప్తా ఆగు, ఏం చేయాలా అన్నా నేను. ఆయన ఇట్లా ఒక రకంగా ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఖాళీ గ్యాస్ సిలిండర్ ఉంటుంది కదా తీసుకురండి అన్నాడు. ఓ అంతేనా అని దాన్ని నేను ఎక్కడ వాళ్ళు ఏమన్నా హెల్ప్ చేస్తారేమో అని అక్కడ లోపల వరకు పోయినా ఇక్కడ వరకు తెచ్చిన. తెస్తే పర్లేదులే తక్కువే ఉంది వెయిట్ అనుకొని ఇచ్చేసిన బయటికి. వద్దులే ఎందుకు ఊరికే అడిగేది, ఖాళీగానే ఉంది కదా దీనికి ఏమైనా హెల్ప్ చేస్తారేమో అని. వాళ్ళు ఏమన్నా పాపం ఇక్కడి వరకు అన్నా పెట్టిస్తారేమో అనుకొని అతను ఏదో తీసే క్లిప్ తీసి ఆడ పెట్టేసి ఓకే మేడం బిల్ అనే. అయ్యో ఇతనేమో హెల్ప్ చేసేలాగా లే ఎందుకు వచ్చింది అని ఆ నుండి ఇటుకి నేనే లాక్కొచ్చి
నాకేం తెలుసు. ಫಸ್ಟ್ ಟೈಮ್ ಅಲ್ವಾ ఫస్ట్ టైం అమ్మా. ఓ గ్యాస్ సిలిండర్ తీసుకుండేది ఆడమ్మగా తీసుకుండేది, వాళ్ళు వచ్చి ఫిక్స్ చేసి పోతారు, అక్కడ వాళ్ళు హెల్ప్ చేస్తారు గైస్. ఓకే, నన్ను ఇక్కడ కూడా ఇతను అడిగింటే చేస్తానేమో మోస్ట్లీ. ఎందుకు వచ్చిందిలే అని చెప్పేసి నేను అడగలేదు కదా, మేమే తెచ్చి పెట్టేది కదా, అందుకే తనకు తెలియదులే. తెలీదు, నువ్వు కూడా ఫస్ట్ టైమే కదా. వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చింది ఫస్ట్ టైం, మనం అడ్రస్ చేంజ్ చేయించుకున్నాక ఫస్ట్ టైం. నీకు తెలుసు నాకు తెలియదులే, ఓకేనా? అట్లా కన్ఫ్యూజన్. ఆయన ఏం కావాలా అని అడిగినప్పుడు ఆయన ఎక్స్ప్రెషన్ చూసిండల్లా మీరు, ఏంది తిక్కమొక్కం ఇట్లా అడుగుతుంది. సిలిండర్ కాన్సిల్ అమ్మ. ఇంకోటి తెలుసా, సిలిండర్ కనపడలేదు. డోర్ జస్ట్ ఓపెన్ చేసినాను, ఆయన లిఫ్ట్ దగ్గర పెట్టుకున్నారు, నాకు సిలిండరే కనపడలేదు, మనిషి ఒక్కటే కనిపించినారు. అట్లీస్ట్ సిలిండర్ ఆయన సిలిండర్ తో పాటు ఏమైనా కనిపించింటే ఓ సిలిండర్ కొత్తది వచ్చిందేమో అనుకుంటా. అంటే సిలిండర్ కనపడలే, మనిషి ఒకటే కనిపించినాడు. ఆయన బిల్లుకి వచ్చినాడా, జనరల్ గా ఎప్పుడైనా వచ్చి బిల్లు అడుగుతా అంటారో నాకు తెలియదు. ఏం కావాలా అని అడిగినా నేను, మనకేం తెలుసు. ముగ్గురం కలిసి ఇంకా ఐకియాకి స్టార్ట్ అయిపోయాము. అత్తయ్య వచ్చింది, దానికి కూడా మెయిన్ రీజన్ ఐకియాకి ఈరోజు తీసుకెళ్ళాలి నన్ను అని చెప్పి. బికాజ్ ఆల్మోస్ట్ ఒక 10 days నుండి నోటీస్ చేస్తున్నాను అనమాట. ముందు నెక్ పెయిన్ ఉండేది కదా, ఇప్పుడు కొంచెం బ్యాక్ పెయిన్ కూడా స్టార్ట్ అయింది. నాకు రీజన్ తెలుసు ఆల్రెడీ అది ఎందుకు అని చెప్పేసి. బికాజ్ ఒక 3.5-4 years నుండి నేను యూట్యూబ్లో కాన్స్టాంట్గా చేస్తున్నాను వర్క్, అండ్ ల్యాప్టాప్ మీదనే ఎడిటింగ్ మీదనే ఎక్కువ పని ఉంటుంది. అండ్ ఒక్కసారి కూడా నేను ప్రాపర్గా వర్క్ సెటప్లో కూర్చొని చైర్లో కూర్చొని వర్క్ చేసింది ఏం లేదనమాట. ఎక్కడ పడితే అక్కడ, లైక్ ఒక్కొక్కసారి చైర్లో కూర్చుంటాను, ఇంకొకసారి సోఫాలో, బెడ్రూమ్లో, సో ఒకసారి పడుకొని ఎడిట్ చేయడము అట్లంతా చెయ్యకూడదు యాక్చువల్గా. సో నేననే కాదు, జనరల్గా చాలామంది వర్క్లో పడిపోయి అసలు మన పోస్చర్ ఎలా ఉంది ఏంటి, మనం ఎలా కూర్చొని వర్క్ చేస్తున్నాం అనేది పట్టించుకోరనమాట. సో మనం స్టార్టింగ్లోనే ఏదన్నా అనిపించినప్పుడు కొంచెం ఏదన్నా కేర్ తీసుకుంటే బెటర్ కదా అనిపించింది నాకు. బికాజ్ వీ హ్యావ్ సో మచ్ లైఫ్ కదా. సో ఇప్పటి నుండే బ్యాక్ పెయిన్ అది ఇది అంటే ఒక 50 years వచ్చేసరికి ఇంకేమన్నా ఉంటుందా, త్వరగా మనము ఇప్పటి నుండే కేర్ తీసుకోవాలి అని చెప్పేసి ఫస్ట్ ఐకియాకి వెళ్ళామన్నమాట. ఐకియాకి వెళ్ళే కంటే ముందు చాలా ప్లేసెస్కి వెళ్ళాము. అక్కడ ప్రైసెస్ ఎంత చెప్పారు ఏమి అని చెప్పేసి నేను కన్నడ వ్లాగ్లో షూట్ చేశాను అనమాట. వ్లాగ్ అది కూడా మీకు Wednesday 11 AM వస్తుంది మార్నింగ్, డెఫినెట్లీ చూడండి. సో యాక్చువల్గా ఇంకా ఐకియాకి వెళ్ళామన్నమాట మొత్తానికి. ఇది నేను ఫోటోలో ఇప్పుడు చూపిస్తున్నది, ఫోటో నా దగ్గర ఆల్రెడీ ఉందన్నమాట. ఐకియాది నేను వెబ్సైట్ ఓపెన్ చేసి చూసున్నాను. సో నాకు అన్నిటికంటే ఈ చైరే బాగా నచ్చింది. అండ్ లెదర్వి నేను కావాలనే తీసుకోలేదన్నమాట. బికాజ్ లెదర్వి తీసుకుంటే మనం కంటిన్యూస్గా ఎక్కువసేపు వర్క్ చేయలేము. అట్లీస్ట్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అన్నా ఉండాలా, లేదంటే మెష్ అన్నా ఉండాలా. సో మెష్వి నేను చాలా చూసాను అనమాట, నాకు పెద్దగా నచ్చలేదు మెష్వి ఏమి. సో దానికోసం అని చెప్పేసి నేను ఇంక ఇప్పుడు ఒక చైర్ చూస్తున్నాను అనమాట. సో చూసింది వేరు, మనం డైరెక్ట్గా వెళ్ళి కూర్చుంటే ఆ ఫీల్ ఎలా ఉంటుందో వేరు కదా. సో అందుకే జస్ట్ ప్రోడక్ట్ కూడా అంతా ఒకసారి ఫోటో తీసి పెట్టుకుంటున్నాము. యాజ్ ఇట్ ఈస్ది దొరుకుతుందో లేదో, స్టాక్లో ఉందో లేదో అని చెప్పేసి దర్శన్ చెక్ చేస్తున్నాడు. సో స్టాక్లోనే ఉంది అని చూపిస్తా ఉందన్నమాట. పైకి వెళ్ళిన తర్వాత నాకు ఇంకా కొన్ని చైర్స్ నచ్చాయి. ఒక 3-4 చైర్స్ చాలా కంఫర్టబుల్గా అనిపించాయి అండ్ చూడ్డానికి కూడా చాలా బాగున్నాయి. కొన్ని మెష్వి కూడా గ్రే కలర్వి బాగానే ఉన్నాయి అనమాట. సో ఐ రియలీ డోంట్ వాంట్ టు టేక్ గ్రే లేదంటే బ్లాక్, ఈ 2 బోరింగ్ కలర్స్ అనిపిస్తుంది నాకు. అండ్ నా వర్క్ స్పేస్ నాకు ఎలా ఉండాలంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండాలి, ప్లస్ ఓకే నాకు ఇక్కడే కూర్చొని వర్క్ చేయాలి అనేలాగా ఉండాలి. కాబట్టి సో చూస్తున్నా అనమాట ఏది బాగుంటుంది, నాకు ఏది సెట్ అవుతుంది, బ్యాక్ అంతా ఏది కంఫర్ట్ ఉంది అని చూస్తున్నా. లెదర్ది కూడా ఒకసారి కూర్చొని చూద్దామని చూసాను. లెదర్ వన్ హ్యాస్ లాట్ ఆఫ్ కంఫర్ట్, ఓకేనా. కంఫర్ట్ అంతా చాలా చాలా బాగుంది. కాకపోతే మనము ప్రాక్టికల్గా ఆలోచించి తీసుకోవడం కూడా మంచిది కదా. అండ్ ప్రైజెస్ ఎక్కువ ఫ్లక్చువేషన్ లేదు. మీకు ఒక బేసిక్ చైర్ కావాలి అనుకుంటే 10,000కి వచ్చేస్తుంది. మేబీ బయట ఇంకా తక్కువ పడుతుందేమో, నాకు తెలీదు. సో బేసిక్ది కావాలంటే 10,000, ఇంకా కొంచెం అడ్వాన్స్డ్ అయితే 15,000, ఇంకా కొంచెం అడ్వాన్స్డ్ అయితే
20,000 అనమాట. సో మా అత్తయ్య వెనకాల ఉన్న ఒక వైట్ చైర్ ఉంది కదా, క్రీమ్ కలర్ది, అది కూడా నాకు బాగా నచ్చింది. అండ్ ఆ ప్రైస్ 16,000 ఎంతో ఉందన్నమాట. అండ్ ఇందాక నేను ఆల్రెడీ వెబ్సైట్లో చూసిండేది కూడా ఆ వెనకలే ఉంది చూడండి. సో అది ఇంకా నేను చూస్తున్నాను అనమాట, సేమ్ అదే దాంట్లోనే డిఫరెంట్ కలర్. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలోనే మాకు కన్ఫ్యూజన్ ఉన్నింది, బికాజ్ రెండు కంఫర్ట్ వైజ్ బాగానే ఉన్నాయన్నమాట. అండ్ అడ్జస్ట్మెంట్ విషయం వచ్చేసరికి అడ్జస్ట్మెంట్స్ నేను ఫస్ట్ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నానో వెబ్సైట్లో చూసి, దాంట్లో అడ్జస్ట్మెంట్ అవ్వచ్చు, లేదంటే ఫీచర్స్ అవ్వచ్చు, సీట్ అప్ అండ్ డౌన్ చేసుకోవడము, లేదంటే బ్యాక్ ఎంత బ్యాక్ వెనక్కి వెళ్తుంది, అండ్ హెడ్ రెస్ట్ కూడా మనకు అడ్జస్టబుల్ ఉంటే బెటర్ కదా అని చెప్పేసి నేను ఫస్ట్ సెలెక్ట్ చేసింది తీసుకున్నాను. ఇంటికి వెళ్ళిన తర్వాత నేను మీకు క్లియర్గా చూపిస్తాను, ఓకేనా. ఈ అతి దర్శన్ కాకపోతే అవి వెనక్కి పడితే ఏం చేస్తాడు చూడండి, చూడండి ఎట్లా పోతున్నాడో. హాయ్, అతి పనులు అన్నీ చేసే దాంట్లో ఫస్ట్ ఉంటావు కదా. నువ్వు ఎంత కోతి పనులు చేస్తావో చూపించాలని వీడియో తీస్తానా, గుద్దుకుండేవు దానికి. మేము ఇంటికి వచ్చే లోపలే 8 అట్లా అయిపోయింది. ఇంకా అప్పటికప్పుడు ఇంకా ఎందుకు ఫిక్స్ చేయడము, కొంచెం ఓపిక్గా కూర్చొని ఫిక్స్ చేస్తే బెటర్ కదా అని చెప్పేసి ఇంకా దర్శన్ నెక్స్ట్ రోజు స్టార్ట్ చేశాడనమాట దీన్ని ఫిక్స్ చేసేది. బాక్సెస్ అన్నీ నీట్గా ఓపెన్ చేసి, నేనైతే చాలా కష్టంగా ఉంటుందేమో ఈ ఫిక్సేషన్, అందరు ఎంజాయ్ చేయరు, కొంతమంది ఐకియా ఫర్నిచర్ అసెంబ్లీ చేసుకునేది చాలా ఇంట్రెస్టింగ్ అనుకుంటారు. నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఏమి ఉండదండి, అని అట్లు బోల్ట్లో అంతా ఫిక్స్ చేయాలంటే కొంచెం వర్క్ ఎక్కువ అనిపిస్తుంది. దర్శన్ కూడా అంతే. అండ్ మేము అనుకున్నంత టఫ్గా లేకుండా తెలుసా, యాక్చువల్గా ఐకియాలో ఒకసారి చెస్ట్ ఆఫ్ డ్రావర్స్ తీసుకున్నాం అనమాట. సో ఆ డ్రావర్స్ ఫిక్స్ చేయడానికి పట్టినంత టైం కూడా మాకు చైర్ ఫిక్స్ చేయడానికి పట్టలేదు. విత్ ఇన్ ఒక 15 minutesలో మ్యాక్సిమం అయిపోయింది. ఇవన్నీ మొత్తం ఒకసారి దగ్గరకు అసెంబుల్ చేసుకుండేదే ఉందన్నమాట. అండ్ హెవీగాను ఉందండి. ఈ చైర్ వచ్చేసి మనకు 20,118 రూపీస్ ఎంతో పడింది ఎగ్జాక్ట్గా. అండ్ కంఫర్ట్ అంతా కూడా బాగుంటుంది అని అనుకుంటున్నాను. సో ప్రస్తుతానికి ఇంకా దర్శన్ మొత్తం దాంట్లో ఉండేది, ఒక్క సింగిల్ ఐటమ్ మిస్ అయినా వాడు ఒక్క పేరు కూడా ఎక్స్ట్రా ఇచ్చుండాడు అనమాట. ఎంత కావాలో అంతే ఇచ్చుంటాడు. ప్లస్ ఒక్క నట్టు బోల్ట్ కూడా మనకు ఒకవేళ పోతే ఏంటి అనేది కూడా ఎక్స్ట్రా ఉండదు ఐకియా దాంట్లో, మీరు ఎప్పుడైనా నోటీస్ చేయండి. మాకైతే ఇంతవరకు ఏది ఎక్స్ట్రా రాలేదనమాట. సో నట్లు బోల్ట్లు అంతా ఒక సైడ్ పెట్టేసి నీట్గా మనకు ఆ మాన్యువల్ ఏదైతే ఉందో చూస్తున్నాము. సో మాన్యువల్లో యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ లైక్ 90% ఆఫ్ ద థింగ్స్ చాలా క్లియర్గా అండ్ ఈజీగానే అర్థమవుతాయి అనమాట. అర్థం అయ్యేలాగే ఉంటుంది మాన్యువల్. సో ఒక్కొక్కసారి చిన్న చిన్న దగ్గర కన్ఫ్యూజ్ అయ్యి, ఫర్ ఎగ్జాంపుల్ మేము ఇక్కడ కన్ఫ్యూజ్ అయింది ఏంటి తెలుసా, చిన్నది ఒకటి బోల్ట్ ఉంటుంది కదా, దానికి పెట్టడానికి ఒకటి ఏదో ఇచ్చాడనమాట. సో అది పెట్టడం నాకు అది కనిపించలేదు పిక్చర్లో పెద్దగా. సో అదొకటే మిస్ అయింటే మళ్ళీ విప్పి మళ్ళీ దాన్ని అసెంబుల్ చేసే లోపల కొంచెం టైం పట్టింది. లేదంటే కరెక్ట్గా మాన్యువల్లో యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయ్యి చేస్తే మాత్రం చైర్స్ ఫిక్స్ చేయడం చాలా ఈజీ అని నాకు అర్థమైంది. విత్ ఇన్ నో టైం, విత్ ఇన్ లైక్ లిటరలీ ఒక 10-15 minutesలో అయిపోతుంది ప్రాపర్గా చేస్తే. హియర్ ఈజ్ మై చైర్. మొత్తానికి ప్రాపర్గా రెడీ అయిపోయింది. అండ్ ఆ నట్స్ బోల్ట్స్ ఏమీ కనపడకుండా నీట్గా దాన్ని కవర్ చేయడానికి కూడా ఒకటి ఇచ్చాడనమాట. సో అది కూడా నాకు బాగా నచ్చింది, బికాజ్ అవన్నీ కనిపిస్తూ ఉంటే అంత ప్లీజింగ్గా ఉండదు కదా. సో హియర్ ఈజ్ మై చైర్. ఎలా ఉంది చెప్పండి.
కొత్త చైర్ బాగా సెట్ అయింది. ఇప్పుడు అక్కడ కూర్చొని ఎడిట్ చేస్తున్నాను, మొత్తం అంతా సెట్ చేసుకుంటున్నాను. ఇంకా అప్గ్రేడేషన్స్ ఏమైనా ఉంటే ఫ్యూచర్లో చూద్దాము. ప్రస్తుతానికి ఈ వర్క్ స్పేస్ అయితే నాకు బాగానే సెట్ అయింది. సో మీకు కూడా ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చింటే డెఫినెట్లీ లైక్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నా, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. And we will see you in our next vlog. Stay positive, stay healthy and be kind to everyone. Bye.